దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైనది మహానంది పుణ్యక్షేత్రం. ఇప్పటికీ ఈ ఆలయంలో ఉన్నటువంటి కోనేరు గురించి ఎన్నో సైన్స్కి అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ఆలయ యొక్క విశిష్టత ఏంటి? దాదాపు 1800వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ ఆలయంలో ఇప్పటికీ కోనేరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఎండాకాలంలో కూడా ఈ కోనేరు పుష్కలంగా ప్రవహిస్తుండడం విశేషం. అసలు ఈ కోనేరు విశిష్టత ఏంటి? అసలు ఇక్కడ ఎప్పుడూ జలధార పాడడానికి కారణం ఏంటని చెప్పేసి ప్రస్తుతం మనతో పాటు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలపడానికి మనతో పాటు వేద పండితులు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ఈ మహానంది క్షేత్రంలో ఈ కోనేరు ఒక విశిష్టత ఏంటి? అసలు ఈ కోనేరులో ఎల్లప్పుడూ నీళ్లు పుష్కలంగా ఉండడానికి కారణం ఏంటి? మహానంది క్షేత్రం అంటేనే నందీశ్వరుడు తర్వాత ప్రధానమైనటువంటి ఆకర్షణ శక్తి అన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క కోనేట్లో ఉండడం అనేటువంటిది విశేషం. మనకి ఇక్కడ 3 రకములైనటువంటి కోనేరులు ఉన్నాయి. రుద్రతీర్థము, బ్రహ్మతీర్థము, విష్ణు తీర్థం అనేటువంటి 3 తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసేటువంటిది నంది తీర్థం అంటారు, దీన్ని రుద్రతీర్థం అంటారు. ఇక్కడ ఈ ప్రాంతంలో అందరూ కూడా దీన్ని రుద్రగుండంగా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క నీరు అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తోంది అని చెప్పి తెలుసుకోవడానికి అనేక సంవత్సరాలుగా అనేక మంది ఎన్నో రకాల పరిశోధనలు చేసినప్పటికీ ఆ నీటి ధార ఎక్కడి నుంచి వస్తోంది అనేటువంటి దాన్ని ఎవరు కూడా ఇంతవరకు కనుగొనలేకపోయారు. కేవలం ఆ స్వామి కింద నుంచి పుట్టాకారంలో ఉన్నటువంటి మహానందీశ్వరుడు స్వయంభులింగాన్ని స్పర్శలు చేసి రావడం అనేటువంటిది మాత్రమే మన కంటికి కనిపిస్తుంది. అట్లాగే ఈ యొక్క నీటిలో స్నానం చేయడం అనేటువంటిది చాలా విశేషం. ఎందుకంటే అనేక రకములైనటువంటి ఔషధ గుణాలు ఈ నీటిలో ఉన్నట్టుగా అనేక మంది దీన్ని పరీక్షించడం ద్వారా తెలుసుకోవడం అనేటువంటిది జరిగి ఉన్నది. ఈ యొక్క నీటిలో మనం స్నానం చేయడం అనేటువంటిది కేవలం మనకి ముక్తిని ప్రసాదించడమే కాకుండా మన శరీరంలో ఉండేటువంటి అనారోగ్యాలను కూడా తొలగించే శక్తి కలిగినటువంటి జలగా ఈ యొక్క జలాన్ని చెప్పబడడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి పూర్వం స్కాంద పురాణంలో ఈ యొక్క తీర్థం గురించి ఒక ప్రత్యేక గాథ ఉన్నది. పూర్వం మనకి గంగాదేవి స్వయంగా ఈశ్వరుడి దగ్గరికి వచ్చి అనేక మంది కాశీకి వచ్చి గంగలో స్నానం చేస్తున్నారు స్వామి. మహర్షులు కావచ్చు, దేవతలు కావచ్చు, లేదా మానవులు కావచ్చు, అనేక లక్షల మంది వచ్చి చేస్తున్నారు. వారందరూ కూడా ముక్తిని పొందుతున్నారు గంగలో స్నానం చేసి. మరి ఆ వారి నుంచి వారు వదిలినటువంటి పాపాలని స్వీకరించినటువంటి నేను మోక్షాన్ని ముక్తిని పొందాలి అంటే ఏమి చేయాలని చెప్పి ఈశ్వరుణ్ణి కోరగా, అందుకు ఈశ్వరుడు స్వయంగా భూమండలంలో నంది మండలం అనేటువంటి ఒక ప్రాంతం ఉన్నది. నా శిష్యుడైనటువంటి నందీశ్వరుడు జన్మించినటువంటి క్షేత్రము మహానంది అనేటువంటిది. అక్కడ నంది తీర్థం అనేటువంటి పేరుతో ఒక గుండం అనేటువంటిది దర్శనమిస్తుంది మనకి. అది నిరంతర వాహినిగా ఆ యొక్క జలం అనేటువంటిది మనకి ఎప్పుడూ కూడా ఎండాకాలంలో పెరగడం కానీ, వర్షంకాలంలో పెరగడం కానీ, ఎండకి తగ్గడం కానీ ఇలా ఎప్పుడూ లేకుండా ఆ యొక్క నీటి ధార అనేటువంటిది సమాన స్థాయిలో ప్రవహించడం అనేటువంటిది చాలా విశేషం. కాబట్టి అటువంటి గొప్ప తీర్థంలో నువ్వు స్నానం చేస్తే నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పి ఈశ్వరుడు స్వయంగా చెప్పడంతో వైశాఖ శుద్ధ సప్తమి రోజున, అంటే గంగావతరణ రోజున గంగాదేవి స్వయంగా ఈ యొక్క తీర్థంలో వచ్చి స్నానం చేసి వెళుతుంది అని చెప్పి మనకి వ్యాస మహర్షి ఆ యొక్క స్కాంద పురాణంలో చెప్పడం జరుగుతుంది. స్వయంగా ఈశ్వరుడు చేత వరం పొందినటువంటి తీర్థంగా, గుండంగా ఈ యొక్క నీటిని మనం చెప్పడం అనేటువంటిది విశేషం. కాబట్టి ఈ నీరు చాలా అద్భుతమైనటువంటిది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అట్లాగే అనారోగ్యాలని తొలగిస్తుంది. మనకి 12 సంవత్సరములకు ఒక్కసారి వచ్చేటువంటి గంగా పుష్కర స్నాన ఫలం ఎంత విశిష్టమైనటువంటిదో, ఇక్కడ సాధారణ రోజుల్లో ఈ తీర్థంలో మనం చేసేటువంటి స్నానం కూడా అంతటి గొప్ప ఫలాన్ని మనకి కలగజేస్తుంది. కాబట్టి ఈ తీర్థం అనేటువంటిది మహానంది క్షేత్రంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ కోనేట్లో స్నానం చేయడం, అనంతరం స్వామి దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే ఈ నీరు కూడా మనకి చక్కగా వ్యవసాయానికి, పాడి పంటలకు ఉపయోగపడడం అనేటువంటిది విశేషం. ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి నీళ్లు సుమారు 3000 ఎకరాల సాగుబడికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అట్లాగే ఈ యొక్క నీటి గుణాన్ని మనం పరిశీలిస్తే కనుక వేసవిలో చల్లగా ఉంటుంది, చలికాలంలో మనం దిగితే కనుక చాలా వేడిగా పొగలు కక్కుతూ కనిపించడం అనేటువంటి దృశ్యం కూడా చాలా విశేషం ఇక్కడ. కాబట్టి ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ యొక్క నీటి ధార, ఇటువంటి నీరు అనేటువంటిది మనకి తెలిసి ఎక్కడా కూడా ఏ క్షేత్రంలో ఏ స్థలంలో ఎక్కడా కూడా మనకి కనిపించదు. ఎందుకంటే నదులు కూడా ఒక్కోసారి మనకి జలధార తగ్గడం, ఎండిపోవడం అనేటువంటిది జరుగుతుంది. లేదా ఒక్కోసారి నదులు అధిక స్థాయిలో ఉప్పొంగి తద్వారా జల నష్టం, ప్రమాదం జరిగేటువంటిది కూడా చూస్తూ ఉంటాం. కానీ అటువంటిది ఏమీ లేకుండా ఎప్పుడు కూడా, ఎందుకంటే ఈ యొక్క చరిత్ర అనేటువంటిది కృతయుగం నాటిది. కృతయుగం అంటే కొన్ని లక్షల సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలుగా నీటి ధార అనేటువంటిది
పెరగకుండా తగ్గకుండా సమాన స్థాయిలో ప్రవహించడం అనేటువంటిది చాలా అద్భుతం. ఇటువంటి అద్భుతాన్ని మనం ఎక్కడ చూడలేము కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చినటువంటి వారికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఆకర్షణగా, అట్లాగే తనకు ముక్తిని కలిగించేటువంటి స్నానం చేయడానికి వీలైనటువంటి ప్రదేశంగా ఈ యొక్క తీర్థాన్ని మనం చెప్పవచ్చు. అంటే మనకి సాధారణంగా నకార్తీక సమోమాస అంటుంది వేదం. సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేయడం, నదీ స్నానం చేయాలి. మనకి ఉండేటువంటి 12 మాసాలలో కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలి, మాఘమాసంలో సముద్ర స్నానం చేయాలి అని మనకి ఇతిహాసాలు చెప్తుంది. చేయాలి ఆ నదీ స్నానం చేసిన వెంటనే ఈశ్వర దర్శనం చేయాలి. ఈశ్వరుడికి అభిషేకం చేయడం, ఆ రకమైనటువంటి ఈశ్వర దర్శనం చేయాలి. అనంతరం చక్కగా దీపాలు వెలిగించాలి. ఉసిరి చెట్టు కానీ, తులసి చెట్టు కానీ, ఇట్లా దేవతా వృక్షాలు ఏవైతే ఉంటాయో వీటి దగ్గర మనం దీపాలని వెలిగించడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ రకంగా ఈ యొక్క మహానంది క్షేత్రంలోని మాస వ్రతాన్ని చేయడానికి కానీ యుక్తమైనటువంటి క్షేత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రత్యక్షంగా నది కనిపిస్తుంది, గంగా నది కనిపిస్తుంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వెంటనే తెల్లవారుజామున ఆ యొక్క నదిలో స్నానం చేస్తారు. స్నానం చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి స్వయంభూ మహానందీశ్వరుణ్ణి అభిషేకం చేస్తారు. అట్లాగే ఈ ప్రకృతి ఆరాధ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో అనేకమైనటువంటి దేవతా వృక్షాలు ఉన్నాయి కాబట్టి అటువంటి దేవతా వృక్షాలకంతా కూడా ఇక్కడ దీపాలు వెలిగించి వారి వారి యొక్క మొక్కుని ఒక గొప్ప క్షేత్రంగా ఈ యొక్క క్షేత్రాన్ని చెప్పవచ్చు. మహానంది క్షేత్రం యొక్క విస్తృత ఇక్కడ ఉన్నటువంటి కోనేరు ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ఏ సీజన్లో అయినా కూడా ఎండిపోకుండా అలా అదే విధంగా అదే లెవెల్లో ఎప్పుడైతే నీళ్లు ఇప్పుడు పారుతున్నాయో ఇదే లెవెల్లో ఇంత స్వచ్ఛత కూడినటువంటి జలం ఇక్కడ పారుతూ ఉంది. అయితే దాదాపు ఇక్కడికి వచ్చే భక్తులు ఈ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటే మాత్రం సకల దోషాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయని స్వామివారు తెలుపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ పారేటువంటి ఈ జలం ఏదైతే ఉందో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు 3000 ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారు తెలుపుతున్నారు.